అందరికీ నమస్కారం. దిస్ ఇస్ డాక్టర్ నవ్య. సో ఈరోజు మీకు సెల్ఫ్ కేర్ గురించి కొన్ని టిప్స్ చెప్తాను. జస్ట్ మీ లైఫ్ ఎంత బిజీగా ఉన్నా సరే ఈ చిన్న 3 మినిట్స్ మీరు మీ కోసం కేటాయించుకుంటే డే మొత్తం చాలా బాగుంటుంది. అండ్ ఏమైనా స్ట్రెస్ ఉన్నా సరే దాని నుంచి రిలాక్స్ అవ్వచ్చు. ఫస్ట్ స్టెప్ బ్రీతింగ్. కొంచెం సేపు డేలో ఏదో ఒక టైంలో స్లోగా ఇన్హేల్ చేసుకోండి. ఒక 4 to 5 సెకండ్స్ హోల్డ్ చేసుకోండి బ్రీత్ని ఫర్ 4 సెకండ్స్. దెన్ ఎక్స్హేల్, స్లోగా గాలి బయటికి వదలండి ఫర్ 5 to 6 సెకండ్స్. సో ఇలా మీరు ఒక 1 మినిట్ పాటు చిన్నగా చేస్తే మన టెన్స్డ్ బాడీ మజిల్స్ ఏమైనా ఉన్నాయి అవన్నీ కూడా రిలాక్స్ అవుతూ ఉంటాయి, మైండ్ ఫ్రెష్ అవుతూ ఉంటుంది. సెకండ్లీ, కొంచెం మిమ్మల్ని మీరు చిన్ని క్వశ్చన్స్ అడగాలి, ప్రశ్నించుకోవాలి. ఈరోజు మీరు గుడ్ మూడ్లో ఉన్నారా, బ్యాడ్ మూడ్లో ఉన్నారా? సో ఏమైనా ఆలోచనలు పెట్టుకున్నారా, లేదా దేని గురించి అయినా బాధపడుతున్నారా? సో ఇటువంటి చిన్న క్వశ్చన్స్ అడిగితే ఆన్సర్స్ తెలియకపోయినా పర్వాలేదు, మీ డే ఎలా ఉండబోతుంది అనే చిన్న అంచనా అనేది మీకు వస్తూ ఉంటుంది. సో థర్డ్లీ, స్మాల్ యాక్ట్స్ ఆఫ్ నరిష్మెంట్. ఏదైనా బిజీగా ఉండి రిలాక్స్ అవ్వలేమన్నప్పుడు, లేదా మైండ్ స్ట్రక్ అయిపోయింది అన్నప్పుడు చిన్న బ్రేక్ తీసుకోండి, మంచి నీళ్ళు తాగండి, కొంచెం ఎక్సర్సైజ్ లాంటివి అంటే చేతులు స్ట్రెచ్ చేయడం, నెక్ మజిల్స్ స్ట్రెచ్ చేయడం, సో లేచి నడవడం, ఇట్లా చిన్న బ్రేక్స్ తీసుకుంటే బాడీ రిలాక్స్ అవుతుంది, మైండ్ రిలాక్స్ అవుతుంది. దెన్ యూ కెన్ స్టార్ట్ బ్యాక్ ఆర్ గెట్ బ్యాక్ టు యువర్ వర్క్. సో ఎంత బిజీగా ఉన్నా ఈ చిన్న 3 మినిట్స్ సెల్ఫ్ కేర్ టిప్స్ అనేవి మీరు మీ డైలీ రొటీన్లో యాడ్ చేసుకుంటే స్ట్రెస్ ఏమైనా ఉన్నా సరే ఆ టైం వరకు రిలాక్స్ అయ్యి దెన్ యూ కెన్ స్టార్ట్ అహెడ్. ఈ సెల్ఫ్ కేర్ అనేది ఏదో బయట నుంచి ఎవరో చెప్తే కానీ రాదు, మనకి మనం రావాల్సి వస్తుంది. అండ్ ఇట్ డజంట్ హ్యావ్ టు బి పర్ఫెక్ట్. సో ఇటువంటి క్వశ్చన్స్ కానీ ఇంకా ఇటువంటి ఇన్ఫర్మేషన్ మీకు ఏమైనా కావాలనుకుంటే లేదా డౌట్స్ ఏమైనా ఉంటే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. వీ విల్ బీ హియర్ టు హెల్ప్ యూ అవుట్. థ్యాంక్ యూ.